హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు పూలు చూడండి ఎన్ని వచ్చినాయో. రోజు వస్తూనే ఉన్నాయండి. ఇవాళ పూలు హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కొన్ని మాటలు చెప్తూ వీడియో తీయాలని చేస్తున్నానండి. వీడియో చూడండి ఎన్ని పూలు. పాలకూర ఉందండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. అసలు పూలు చూస్తుంటే ఎంత ఆనందం అండి. ఇప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొచ్చుకునే పని లేదండి. మనకింట్లో దేవుడికి సరిపడా వస్తున్నాయండి రోజు పూలు. ఎంత ఆనందం అండి. ఇట్లా చూడండి, బుట్టలు బుట్టలు రోజు బుట్టలు నిండిపోతున్నాయి. ఒక రోజు అయితే ఈ బుట్ట నిండి కొన్ని పక్కన పెడతంట. చూడండి ఈ మొక్క చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఇదిగండి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి ఏదో ఒకటి. మీకు ఇంకా బాగా పూస్తాయని అనుకుంటున్నా నేను. అందరూ బాగానే పూపిస్తున్నారులేండి. నా సంతోషం మీతోటి ఇట్లా చూపించాలి, పంచుకోవాలి అని. లిల్లీ పూలండి, ఒకటి పోయాలకు ఒకటి. ఇదిగండి ఇది అయిపోయింది, చూశారు మొన్నటిదాకా. ఇవన్నీ అయిపోయినాయి, కటింగ్లు చేయాలి, కుదరటంలా టైము. ఇది మళ్ళీ మొదలైందండి. ఒక్కోటి వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 పూలు. ఎంత ఆనందం అండి అసలు. ఇట్లా పల్లెటూర్లలో మా చిన్నప్పుడు ఇట్లాంటి రెక్క పువ్వులు ఉండేయండి. ఈ తీసి తుంచి ఇదిగండి ఆ చివర పుప్పొడి ఉంటుంది కదా, ఈ పుప్పొడిని మేము తీసి పెదాలకు రాసుకునేవాళ్ళం అండి. ఎంతమంది చేసి ఉంటారు ఇట్లా చెప్పండి. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి ఇవి హైబ్రిడ్ అని చెప్పా కదా. ఈ హైబ్రిడ్ పెద్ద పెద్ద పూలు వస్తాయండి. ఈ 2 పూలు జంట కవుల్లాగా ఎలా ఉన్నాయో చూడండి. ఎంత మంచి కలర్ అండి, మంచి ఆరెంజ్ షేడు, లోపల మెరూన్ కలరు. భలే ఇష్టం అండి నాకు ఈ ఫ్లవరు. చూడండి ఎంత మంచిగా పూలు పోస్తున్నాయండి. ఇవన్నీ మొగ్గలు ఉన్నాయి, ఇంకా పెరుగుతుంటుంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా. ఇక్కడ చూడండి 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 దాక్కుంది మా అమ్మ బుజ్జి తల్లి. చూడండి ఎంత పెద్ద ఫ్లవరు, మంచి మెరూన్ కలర్ అండి. అసలు ఎన్ని పూలండి, బుట్ట నిండిపోతుంది. చూడండి ఇంతకుముందు బజార్ వెళ్ళి 50 రూపాయలకు కొనుక్కొస్తే ఇన్ని పూలు కూడా రావండి. అవే 2 రోజులు పెట్టేవాడు అంకులు. చూడండి ఎట్లా ఉన్నాయో ఈ పింక్ కలర్ ఫ్లవర్స్. ఎంత బాగా వస్తున్నాయి. మొన్న షార్ట్లో పెట్టా కదా 5 పూలని, 8 వచ్చినాయండి. అవతల నేను వీడియో అయిపోయినా చూస్తే ఆ కింద కొమ్మలకు కూడా వచ్చినాయి. 8 పూలు వచ్చినాయండి ఆ రోజు. ఇట్లా ఇదిగో కింద కొమ్మకి ఇట్లా అవి కనిపించలే, ఆ పింక్ ఫ్లవర్స్లో ఉండి కనిపించలే. ఇదిగండి వైట్ మందార. ఇవి మొగ్గలు బాగా వస్తున్నాయి. ఏది పట్టుకుంటే ఏది ఇరిగిద్దానని భయంగా ఉంది. అన్ని మొగ్గలు ఉన్నాయి. ఈరోజు 3 కనపడ్డాయండి. అలుపు అనేదే లేకుండా పోస్తున్నాయండి. మనం లిక్విడ్స్ అట్లా ఇస్తున్నాం కదా. ప్రతి చెట్టు పూలు అంత బాగా వస్తున్నాయి. ఈ గన్నేరు పూలు కుండీలలో, చిన్న చిన్న కుండీలలోనే కదండి మనం పెంచుకునేది. ఇంత మాత్రం వస్తే ఎంత ఆనందం అండి. నేల మీద వేసుకున్నవి అయితే బాగా వస్తాయి, కానీ ఈ
చిన్న వాటిల్లోనే మనం వేసుకొని ఎరువులు ఇచ్చుకుంటా లిక్విడ్స్ ఇచ్చుకుంటా ఇన్ని పూలు పూపించుకుంటున్నామంటే గ్రేటే కదండి, చెప్పండి. ఈ రెండు ఒకరు రెస్ట్ తీసుకుంటున్నాయండి. ఈ రెండు మొక్కలు ఇప్పుడు మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, చిగుర్లు వచ్చి మొగ్గలు మొదలవుతున్నాయండి. ఇవ్వండి, ప్రతి చోట చిగుర్లు మొగ్గలు మొదలవుతున్నాయి. గులాబీలండి, ఇది రేపు కోయచ్చు, రేపు కోస్తా. ఇదండి, ఇప్పుడు కోసుకోవచ్చు. మంచి ఆరెంజ్ రెడ్ అండి, ఇది ఎంత బాగుందో అసలు, ఆరెంజ్ కలర్ రెడ్. ఇదండి, ఇంకా రెండు వచ్చినాయి ఇక్కడ. ఈ తర్వాత వద్దాం. ఇక్కడ ఒకటి మెరూన్ ఫ్లవరు, ఈ ఫ్లవర్కి కూడా పురుగు పట్టిందండి. ఏం చేద్దాం, గులాబీ పూలకి పురుగులయ్యా. మల్లెమ్మలు వీటికి శుభ్రంగా కటింగులు చేయాలి, ఆకు తీసేయాలి. చెప్తున్నా కదా, పూలు ఇంక తగ్గినాయి, మళ్ళీ కటింగులు చేసుకుంటే ఇక వస్తానే ఉన్నాయి, కానీ వచ్చినాయి పూలు కోసినవి వరకు తీసేసేయాలి. ఇదండి, ఇక్కడ ఒకటి ఉంది. ఇవాళ చేయాలండి. విరజాజులు రోజు ఇట్లా వస్తూనే ఉన్నాయండి. ఈరోజు ఆ రోజు అనలేదు, ఒక మొగ్గ వచ్చిందంటే రేపొద్దుటికల్లా పువ్వు అవుతుంది. ఎంత ఆనందమో అసలుకి. ఇవి కోసి చూపిస్తానండి, అంటే చిన్నగా కొయ్యాలి, లేట్ అవుతుంది కదా కొంచెం. కోసి చూపిస్తానండి. ఇగండి, విరజాజులు కోసాను. ఇక్కడ సన్నజాల చెట్టు, రాధా మనోహరం చూడండి పైకి వచ్చింది. ఇక్కడ ఉండేది కదా, కింద నుంచి పైకి అల్లిస్తున్నానండి. ఇది ఇప్పుడు ఆర్చిలాగా వేపిద్దామని ముందల పక్క అనుకుంటున్నా. చూడండి, పైకి వచ్చి పూలు పోస్తున్నాయండి. ఇది రాధా మనోహరం, పూలు కూడా వస్తున్నాయి, సన్నజాజులు కోస్తున్నాను రోజు. అబ్బో, ఇదండి, ఇదండి, కిందకు వచ్చాను, పైన కోసుకొని పూలు కిందకు వచ్చా. ఇవి కోసుకొని అంకుల్ పూజ చేసి వెళ్ళినాక మళ్ళీ పైకి వెళ్ళి పాలకూర కోసుకొచ్చుకుంటానండి. పొద్దున్నే పనులు హడావుడి. చూడండి ఫ్లవర్, మొన్ననే 2 కోసా, నిన్న ఒకటి కోసా, ఇవాళ ఒకటి కోసా. ఇవన్నీ మళ్ళీ మొదలైనవి. భలే ఉంటుందండి ఈ ఫ్లవర్ మాత్రం, ఎంత బాగుందో, మంచి పింక్ కలరు. ఇవన్నీ ఆకులు పెద్దవి అవుతున్నాయి. యాపిల్ చెట్టు అండి, ఇవన్నీ భలే ఉందండి ఆకు, చిగుర్లు. ఇది కూడా మొగ్గలు వస్తున్నాయండి. కిచెన్ వేస్ట్ వాటర్ ఇచ్చాను మొన్న. వంకాయలు మళ్ళీ పెద్దవి అవుతున్నాయండి. ఇప్పుడు కొయ్యనులే, ఊరికే చూపిస్తున్నా. ఈ గులాబీ కూడా అంతా చిగుర్లు వచ్చిందండి, బాగా మొగ్గలు పడుతున్నాయి. ఈ స్టార్ ఫ్రూట్ కూడా బాగా చిగుర్లు మొదలైంది. దానిమ్మకాయలు ఉన్నాయి, కొద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. కవర్ కట్టాను, పెద్దవి అవుతున్నాయి. అబ్బో, ఇవి ఇంకొకసారి కోస్తాలండి చూసుకొని. జామ చెట్టు నేను కటింగ్లు చేస్తానే ఉన్నా, మళ్ళీ పూతలు వస్తున్నాయి బాగా.
చూడాలి. మళ్ళీ తొందరగా కాయలు రండమ్మా, తిందాము. ఇదండి పూలు అయిపోయింది కోయటం. మళ్ళీ పైకి వెళ్ళి పాలకూర కోసుకొని వద్దామండి. ఇదండి పైకి వచ్చా, ఇప్పుడు పాలకూర కోసుకుందామని. వర్షం పడుతుందండి. ఇందాక వద్దామంటే భలే లేతగా ఉందండి, ఫ్రెష్గా ఉందండి. చూడండి, ఇప్పుడు కూడా తుప్పర్లు పడుతున్నాయి. 12:30 అయింది ఇప్పుడు. ఇంకా వంట చేసుకోవాలి కదా. ఇట్లా ఉంటుంది మనం మిద్దె మీద పెంచుకుంటే. ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు కోసుకొని పోవచ్చు. మిద్దె తోట మజాక ఏమండి, చెప్పండి. అట్లా వచ్చేది, 4 ఆకులు తెంపుకొని పోయేది, పప్పులో పెట్టుకోవటము, పులుసు కూరలు, పాలకూర ఎగ్ ఫ్రై చేస్తానండి. అది ఎంతమందికి చేస్తారో చెప్పండి. చాలా బాగుంటుందండి అది. పాలకూరతోటి ఎగ్ కర్రీ చేసుకొని పాలకూర వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. 10 ఆకులు అయితే సరిపోయేటట్టుందండి నాకు, మా ఇద్దరికి పప్పులోకి. బచ్చలాకు కూడా ఉందండి, ఇది అది కలిపి పప్పులో పెడతానండి. ఇప్పుడే మీకు బచ్చలాకు కూడా చూపిస్తా. మీ వంట అయిందండి? తిన్నారా? అప్పుడే తినర్లేండి, వంట చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు 12:30 టైము. నేను ఇప్పుడు కోసుకొని పోయి ఇది కొంచెం శుభ్రం చేసుకొని కందిపప్పు కడిగి నానబెట్టి వచ్చానండి. బియ్యం కడిగి పెట్టా. ఇంకెళ్ళి వంట మొదలు పెట్టుకోవాలి. ఏదైనా ఇది మాత్రం నాకు చాలా హ్యాపీ, ఆనందాన్ని ఇస్తుందండి. అట్లా పండించుకొని ఇలా కోసుకొని అలా వండుకొని ఎలా తింటుంటే ఎంత ఫ్రెష్ ఆకుకూరలు తింటున్నామో ఇప్పుడు. అందుకే నేను ప్రతిదీ కోయటం కూడా చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు ఇది వండి చూపించనులేండి, భయపడబాకండి. ఇది కొంచెం చిన్నగా ఉంది, అడుగు ఏమో కొంచెం బాగానే ఉంది, సరిపోద్దండి. ఇదిగండి ఓ బుట్టెడు వచ్చిందండి. ఇదిగండి చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఇదే చాలా అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ బచ్చలాకు కోస్తా. చూడండి ఎంతంత ఆకులో అసలు. ఇది మొత్తం కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు. బచ్చలాకు ఉంది అక్కడక్కడ, అది కాస్త పెట్టుకొని పప్పులో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బచ్చలాకు కూడా అండి మనకు ఆడవాళ్ళకి చాలా మంచిదంటండి. మెగ్నీషియం ఎక్కువ వస్తుందంట. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, జిగురు పదార్థం ఎక్కువ ఉంటుంది కదండి దీంట్లో. ఆకు పట్టుకుంటేనే జిగురుగా ఉంటుంది. ఇది పండిపోయింది. మనకి ఫ్రెష్గా ఉన్న ఆకులే తీసుకుందాము. మంచిగా 4 ఆకులు దొరికినా చాలు. ఇదండి ఇక్కడ ఒకటి ఉంది చెట్టు. మిగిలినవి ఎక్కువైనాయి అనుకోండి, ఆకులు కట్ చేసేసి నీళ్ళల్లో వేసుకొని అది మనం మొక్కలకు మళ్ళీ ఇచ్చుకోవచ్చు. అది చెప్తుంటా కదా. ఏ ఆకు మనకి ఇప్పుడు గోంగూర ఉంది, మళ్ళీ రేపు ఎప్పుడైనా వేళ మొన్నే కోసాను చేసుకున్నాము. ఇట్లా అక్కడ 4 ఆకులు, ఇంకా చాలా ఉంది. ఇటు అల్లుకొని పోతుంది ఇది కూడా. ఇదిగండి అక్కడ ఇంకొక రెడ్ బచ్చలు ఉందండి. ఈ ఆకు వేరండి, ఆ ఆకు వేరు. ఇందాక కోసిన తెల్లది అక్కడ కూడా చూపిస్తా. ఇదిగండి ఇది ఇట్లా పొడవుగా వస్తుంది కదా. ఇది చూడండి రెడ్ బచ్చలే. ఇది కూడా కింద ఉంది కదా మన పెరట్లో కూడా. ఆ బేర చెట్టు కన్నా ముందు వేస్తే అది అల్లుకొని పోయింది, తెగ కట్ చేసేసా.
ఇది చూడండి, మంచిగా నిండు కలరు, మజంతా కలరు, మంచిగా పెయింట్లు భాషలో చెప్తున్నా నేను, ఎందుకంటే పెయింటింగ్ వేసిన దాన్ని కదా, ఆ పెయింట్ భాషలో చెప్తున్నా. డార్క్ శాప్ గ్రీను, మజంతా కలరు. ఇలాంటివి ఏంటంటే బ్లడ్ బాగా పట్టిద్ది అంటే, ఐరన్ తక్కువైన వాళ్ళు ఒంట్లో ఈ ఆకు తింటే చాలా మంచిదంటండి. ఇట్లా ఒక విత్తనం వేసినా కూడా అండి, అదే మళ్ళీ విత్తనాలు వచ్చి పడి మొలుస్తా తెగ వస్తుంటుందండి. కింద అయితే అల్లాడిపోయా నేనైతే, అది కట్ చేయలేక. అప్పట్లో వచ్చిన వాళ్ళందరికీ అది కోసిచ్చా, తీసుకెళ్ళండి అమ్మా అని. అంకులు బ్యాంకులో చేశారు కదా, అక్కడ వాళ్ళకి పంపించా, బ్యాంకు వాళ్ళకి. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంకా తోటకూర, ఈ పొన్నగంటాకు ఇట్లాంటివి పంపిస్తున్నా ఇప్పుడు. ఇదిగోండి చెట్టు ఇక్కడ ఉంది, ఈ బత్తాయి చెట్టులో పడి, అంటే విత్తనం వేసేయాలండి నేనే, పడి మొలవటం కాదు. ఇదండి, ఇవన్నీ కలిపి పప్పులో పెడతానండి. ఎంత బాగుందో అసలుకి. కొంచెం చుక్క వచ్చింది ఏందో, అయినా కానీ అంటే ముదిరిపోయినాయి. లేతాకు బాగుందండి. ఈ మళ్ళీ ఇక్కడ 2 మొక్కలు మొలిసినాయండి. ఇదిగండి 2 మొక్కలు. ఇదంతా ఒకటే మొక్క అండి. ఇదిగండి, ఇదంతా ఇట్లా అల్లుకొని పోతుంది. ఇవి కొంచెం లేతగా ఉన్నాయి, ఇవి కూడా తీసుకున్నాము. 10 ఆకులు అయితే సరిపోద్దండి. ఐరన్ బాగా పట్టిద్ది అంటండి మనకి. హాస్పిటల్ వెళ్ళి టాబ్లెట్లు తెచ్చుకొని వేసుకునే బదులు ఇట్లా పెంచుకొని మనం ఇట్లా కోసుకొని వండుకొని అలా తింటే మనకి ఐరన్ కూడా వచ్చింది కదండి. ఐరన్ టాబ్లెట్లు మింగితే వేడి వస్తుంది. ఇట్లా అనుకోండి, మనకి కూర తిన్నట్టు ఉంటుంది. ఐరన్ ఇది ఫ్రీగా వచ్చినట్టే కదండి మనకి, కొనుక్కొచ్చుకున్న నాకేం కాదు. ఒక విత్తనం ఒక టబ్బులో వేసామంటే తెగ వస్తుందండి. ఇదిగండి ఎంత అయింది. 2 రకాలు. ఇది రెడ్గా 2 రకాలు, తెల్లది కూడా ఉందండి, చూపిస్తాం. ఇది ఇందాక ఫస్ట్ కోసాను కదా, ఆ రకం అండి. ఇది ఎరడాలుగా కొంచెం గ్రీను, కాడేమో పింక్ షేడు, ఆకేమో గ్రీన్ షేడు. ఇది కూడా అల్లుకొని పోతుంది. డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కల్లో పడి మొలిసింది. నేను ఇంకంతే వదిలేసా. మనకి ఇట్నే కూరకి ఉపయోగపడుతుంది కదా, అప్పుడప్పుడు కోసుకుంటుంటే ఏదన్నా తోటకూరలో పులుసు కూర చేసుకున్నప్పుడు కూడా ఒక 10 ఆకులు ఎత్తకపోయి వేస్తా ఇట్లాగా. ఈ 4 ఆకులు, ఈ 4 ఆకులు. ఇదిగండి ఇందులో కూడా మునగ చెట్లు, అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క. ఇప్పుడు ఇంక వర్షాకాలానికి ఇది కూడా బాగా వస్తుందండి. దీనికి ఏం పెద్ద పురుగు రాదు. నాకైతే నేను ఇంతవరకు పురుగు చూడలేదండి. బాగుంది, ఫ్రెష్గా ఉంది, సరిపోద్దండి. మళ్ళీ ఎక్కువ ఎందుకు ఉంటే దానికి మొక్కకే ఉంటుంది. ఇక్కడ ఉంది కానీ పాలకూర ఇప్పుడు కొయ్యనండి, అది సరిపోద్ది నాకు. ఇక్కడ అంజూరు చెట్లో కూడా ఉందండి మొక్క, ఇంకా 4 ఆకులు కోస్తా. ఇది తెల్లదండి, ఇందాక కూడా అక్కడ కోసింది అదొక రకమైన కలరు. ఎంత మంచి ఆకుకూరలు మనం పెంచుకుంటేనే కదండి మనకు వచ్చేది. బయటకు వెళ్తే దొరకవు బచ్చలాకు కదా, ఇంకేమైనా దొరుకుతాయి కానీ బచ్చలాకు దొరకదండి. ఇదిగండి, ఇక్కడ గోంగూర కొంచెం ఉంది. ఐరన్ మనకి పుష్కలంగా దొరికే ఆకుకూరలు అంటే ఇవేనండి. కొంచెం గోంగూర, ఇవన్నీ కలిపి నేను పప్పులో పెట్టుకుంటా. ఎంత మంచి కంటికి ఎంత మంచిదండి అసలు, బాగా ఐరన్ వస్తుంది. ఇంకెందుకు వెళ్తామండి హాస్పిటల్కి ఇట్లా తింటుంటే, చెప్పండి మీరే. కొనుక్కుంటే మనకు అన్ని రకాలు తెచ్చుకుంటాం కానండి,
అవి కాసిన వేసుకునేటప్పటికి కొద్దిగా 4 ఆకులు వేసుకుంటే మిగతా ఆకులు పాడైపోతాయి. అదే ఇక్కడ మనకైతే చెట్లల్లో ఉంచేస్తాము, కావాల్సిన వరకే కోసుకుంటాము. ఆ మిగిలినవి అక్కడే ఉంటాయి, మళ్ళీ ఎప్పుడైనా కోసుకోవచ్చు. మేము అట్లా కూరగాయలు తెచ్చుకొని ఇంతకుముందు 4-5 రకాలు 10 రకాలు వెళ్ళాం కదా అని చెప్పి బుట్టకి సంచుకో తెచ్చుకోవటము. ఎన్ని కూరగాయలు పాడైపోయానండి అప్పుడైతే. ఓ రోజు వండుతాము, ఆ రోజు కూర 2 రోజులు వచ్చిందనుకోండి, ఇంక ఇవాళ ఏం చేద్దాంలే అనిపించదు. ఇదిగండి ఒక చెట్టు ఆకు. అట్లా మనకి ఎన్ని ఆకుకూరలు కానీ పాడైపోయేది అప్పట్లో. ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఉండవండి, కూరగాయలు పాడయ్యేది అప్పుడు. కవర్లు పడేసేవాళ్ళమి. ఇప్పుడు ఆ బాధ లేదండి. మనకి ఎంత కావాలంటే అంత కోసుకుంటామండి, వండుకుంటాం. ఇప్పుడు ఈ ఆకుకూర పప్పు చేయాలనుకున్న ఈరోజు పొద్దున్నే మనకే అనిపించిద్ది, మిద్ది మీదకి వెళ్తున్నాం కదా, ఈరోజు ఆకుకూర ఉంది కోసుకుందాము అని అనిపించిద్ది. ఇంకా దానికి ప్రిపేర్ అవుతాము. పైకి వచ్చినా కూడా ఏదో ఒకటి మన కంట కనపడిద్దండి. ఇదైతే బాగుండే, ఈరోజు ఈ ఆకు భలే ఫ్రెష్గా ఉంది, ఇది కోసుకుందాము అని అనిపించిద్దండి. ఇది అక్కడ కొంచెం ఉంది గోంగూర. ఇది పుల్ల గోంగూర అంటారు కదండి, ఆ మొక్కలండి ఇవి. చూడండి, ఏమంటారు ఫ్రెండ్స్? ఆకుకూరలు పెంచుకునే వాళ్ళకి అర్థమైద్ది. మనం అప్పుడప్పుడు కోసుకోవటం, వండుకోవటం, తినటం ఎంత హ్యాపీ అండి అసలు. నాకైతే హ్యాపీ, పెంచే వాళ్ళకి హ్యాపీ, పెంచని వాళ్ళకి కుళ్ళు పడుతుంటుంది ఇప్పుడు కదా, నిజమా కాదా? కుళ్ళు, వ్యసనం. ఆ వ్యసనంలో నుంచే రావాలి. వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళు పండించుకుంటున్నారు అని అనుకోకుండా ఆ వ్యసనంలో నుంచి పట్టుదల వచ్చి మీరు కూడా పెంచుకోవాలి. ఓకే, అందుకే నేను అన్ని రోజు చూపించి మీకు నోరు ఊరిస్తున్నా. కుళ్ళుకోండి. పండించలేని వాళ్ళు, చేతయి ఓపిక ఉన్నవాళ్ళు కూడా చేయలేకపోతున్నారు ఎందుకో కానీ. చేత అయింది, ప్లేస్ ఉంటుంది, నాకు తెలుసు చాలామంది. చేసుకోవచ్చుగా చిన్నగా, ఎవరికి వాళ్ళమే ఫుడ్ పండించుకుంటే ఈ హ్యాపీనెస్ అసలు ఎక్కడొచ్చిద్దండి? చేయగల వాళ్ళు చేసుకోండి. ఇట్లా కోసుకొని అట్లా వండుకొని తింటుంటే ఎంత బాగుంటుంది. పిల్లలకైనా మనం మంచి ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము, మన ఫ్యామిలీకి. మన ఇంట్లో వేస్ట్ ఎంత బయటికి పంపిస్తున్నారండి ఇప్పుడు జనాలు. ఆ వేస్ట్ అంతా మనం ఈ మొక్కలకి ఇచ్చుకొని ఇలా పండించుకుంటున్నాం కదా. పెద్ద ఖర్చు ఏం పెట్టట్లేదు, మన ఇంట్లో వచ్చిన వాటితోటి ఎక్కువ శాతం కిచెన్ వేస్ట్. బయట ఏదన్నా దొరికితే పాడైపోయిన పండ్లు, ఉల్లిపొట్టు, పేడ ఇట్లాంటివి తెచ్చుకొని వేసుకుంటున్నాం కానీ ఇంకెక్కువ మనం ఏం కొనింది లేదు, ఖర్చు పెట్టింది లేదండి. మీరు చూస్తున్నారు కదా. నేను యాపిండి, కొంచెం బోన్ మీలు, కొద్దిగా ఎప్సమ్ సాల్టు, వర్మీ కంపోస్ట్ అవి 1-4 ఎప్పుడన్నా కొనుక్కొస్తా. ఇక మిగతా అంతా నేను మన కిచెన్ వేస్ట్ ఇప్పుడు ఆ పాడైపోయినవి ఇలాంటివి పీకి నీళ్ళల్లో వేసి ఆ నీళ్లు పోయటము, మజ్జిగ కాసిన మిగులుతాయి, పెరుగు, పాలు ఏదన్నా పాడైపోయినా ఇట్లాంటివే కదండి నేను ఇస్తుంది, మీకు చూపిస్తూ ఉంది. మనం తిన్న అరటిపండ్లు తొక్కలు బయట పడేస్తాము, అదేదో ఆ మొక్కల్లోకి వేస్తాం, నీళ్ళల్లో వేసి 2 రోజులు నానబెట్టి అరటిపండు తొక్కలు అని మజ్జిగ, బియ్యం కడిగిన నీళ్ళు, టీ పొడి గిన్నె, మనం టీ పెట్టుకున్న గిన్నెతో అందులోనే వేసేసామంటే అవన్నీ ఒక రోజు ఉంచి ఆమెను 2 మొక్కలకో 3 మొక్కలకో వస్తే పోసేయండి. ఇలాగా ఆకుకూరలు పండించుకోండి ముందు. ఓకే, మీకు అందుకే నేను అన్నీ చూపించి చెప్తున్నా. ఇదిగండి గోంగూర. ఇది అంటే ఉడికేసరికి కొంచెం అవుతుందిలేండి, అన్నీ ఉడికేలకి క్వాంటిటీ తగ్గిపోద్ది. చూడండి, ఇప్పుడు 2 రకాల బచ్చల కూరలు, పాలకూర, గోంగూర, 4 రకాలు అయినట్టు నాకు ఇప్పుడు. లేదు ఇదంతా ఒకటే అనుకుంటే 3 రకాలు. ఇప్పుడు నేను తీసుకెళ్ళి ఇది ఖమ్మంగా పప్పులో పెట్టుకొని పప్పు వేసి వండుకొని
నెయ్యి వేసుకొని తింటా. నెయ్యి మాత్రం కంపల్సరీ. పొద్దుగోకులు నెయ్యి చెప్తున్నారా అంటే అంటారా? మరి చెప్పాలి కదా. మరి నేను నోరు ఊరిస్తే కదా మీరు కూడా పండించుకునేది. మన వీడియోలు చూసేవాళ్ళు మొదలు పెట్టారా ఎవరైనా? అందుకే మరి మీకు నోరు ఊరించాలనే కదా నేను చెప్తుంది. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఈ కలరే మనకి టెంప్టింగ్. ఏంటంటే బ్లడ్ వచ్చిద్దేమో మనకి, తినంగానే బ్లడ్ పట్టిద్దేమో మనకి, మన ఒంటికి అని చెప్పి అనిపిస్తుంది. చూడండి ఇంత కలర్ ఉంటే బ్లడ్ రాక ఏం చేసిద్దండి. ఇదంతా దేవుడు మనకి ఇచ్చిన వరం అండి నిజంగా. ఓకే అండి, ఇంక నేను కిందకి వెళ్ళి వంట చేసుకుంటా. మీ వంట పనులు అయినాయా? ఇంకా తినే టైం అవుతుంది మీ అందరికీ. మాకేమో 2 అయిద్దండి. ఇప్పుడు వంట చేసుకొని తినాలి. ఓకే అండి, బాయ్ అండి. బుట్టెడు ఆకుకూరలు చూడండి, బుట్ట నిండా ఆకుకూరలు వచ్చినాయి. ఓకే అండి, బాయ్ అండి, బాయ్ బాయ్. మీరు కూడా రండి ఆకుకూరలు తీసుకొని ఎందురు కానీ. ఉన్న వరకు ఇస్తా మీకు, ఎవరు వచ్చినా. ఏది బాగుంటే అది తీసుకెళ్ళండి, మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళండి. ఓకే, బాయ్ అండి.